ఒక వనరు అనుకుందాం. అది ఎట్లా అంటే ఏ రూపంలోకైనా పరిణమించి ఎక్కడ ఏ సిద్ధి కావాలన్నా సిద్ధింపజేస్తుంది. మనం ఏదైనా మనకు సంబంధించిన రూపాయలు ఏమన్నా ఉన్నాయి, అది మన భారతదేశంలోనే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ వరకు మనకు పనికొస్తుంది. ఆ రిసోర్స్ అనేది, ఆ వనరు అనేది అంతవరకే పనికొస్తుంది. బాగా పరిగెత్తగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అతను పరిగెత్తగలగడం అనేది ఒక శక్తి, అదొక రిసోర్స్ అనుకుంటే దాని వరకే పనికొస్తాడు తప్ప మరొక దానికి పనికిరాదు. కానీ తపస్సు అనేది ఎటువంటిదంటే అది ఏ రూపంలో అయినా పరిణమించి ఏ కార్యాన్నైనా సిద్ధింపజేయగలుగుతుంది. అందుకనే వేదంలో చాలా సందర్భాల్లో కూడా సృష్టి చేయాలనుకున్నప్పుడు పరమాత్మ ఏం చేశాడు అంటే సతపోతప్యత, తపస్సు చేశాడు. ఎక్కడ చూడండి తపస్సు చేశాడు, తపస్సు. ఎందుకనంటే ఈ తపశ్శక్తి అనేది ఏ రూపంలోకైనా పరిణమించి మనకి ఏ కర్మనైనా కూడా సాధించి పెట్టగలుగుతుంది. అందుకని ఇటువంటి దైవికమైన ప్రయత్నాలకిను మానుషమైన ప్రయత్నాలకి ఎక్కడా కూడా విరోధం లేదు, రెండూ చేయవలసినవే. ఇది మన అధీనంలో ఉన్నవి మనం చేస్తూ, మన అధీనంలో లేనివి కూడా మనకి అనుకూలం అవ్వడం కోసం దైవికమైనటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఔషధాన్ మంత్రతశ్చ, అందుకనే చూడండి ఔషధం అని ఒకటి వదలలేదు, మంత్రం అని ఒకటి వదలలేదు. కేవలం నేను జపం చేసుకుంటాను, నాకు అన్ని సర్వరోగాలు పోతాయి అని అనుకోవటం అదొక రకమైనటువంటి భావన. కేవలం మందులే పనిచేస్తాయి, నాకు మంత్రంతో అవసరం లేదు అనుకోవటం కూడా ఇంకొక రకమైనది. ఏది పరిపూర్ణమైంది కాదు, అన్నీ కలిసినప్పుడే పరిపూర్ణత వస్తుంది. ఔషధాత్ మంత్రతశ్చాపి దేవ ప్రార్థనాదపి, చూడండి ఇన్ని రకాల ఉపాయాలతో చివరికి కావాల్సింది ఏంటి, రోగ నిర్ముక్తే. ఒకదానికి ఇన్ని రకాల ఉపాయాలు చెప్తున్నారు. ఔషధాన్ మంత్రతశ్చాపి దేవతా ప్రార్థనాదపి ఉపాయం కురు పుత్రత్వం మయి దృష్టిం నివేశయ. నేను చెప్తున్న మాటల యందు నువ్వు దృష్టిని సారించి ఉపాయాన్ని నాకు తెలియచేయి. ఈ రకంగా మీ తండ్రి గారి అనారోగ్యాన్ని దూరం చెయ్యి. యశస్తే భవితా లోకే సౌభాగ్యం మమ బాలక ఇతి తస్యా వచ శ్రుత్వా భల్లాలో వాక్యమబ్రవీత్. ఈ రకంగా ఎప్పుడైతే తల్లి గారు మాట్లాడారో అప్పుడు భల్లాలుడు విని ఆయన ఒప్పుకోవట్ల ఈ మాటకి. కస్య మాత పితా కస్య పుత్రోథవా సుహృత్. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ సాంసారికమైనటువంటి బంధనాల నుంచి కూడా దాటి ఆయన పై స్థితికి వెళ్ళిపోయాడు భల్లాలుడు అని. ఎవరికి తల్లి, ఎవరికి తండ్రి, ఎవరు పుత్రుడు, కస్య మాత కస్య పిత కస్య పుత్ర అథవా సుహృత్, ఎవరు స్నేహితుడు. విఘ్నరాజకృతం సర్వం మానుష్యం అఖిలం స్మృతం. ఇదంతా కూడా మానవ సంబంధాలన్నీ కూడా దైవకృతమైనటువంటివే, మన సంసారంలో ఉన్నటువంటి మనకు కలుగుతున్నవే తప్ప ఇవి వస్తుతః ఏమీ లే. తస్మాన్ మమ పితా భద్రే మాతాదేవో వినాయక. కాబట్టి నాకు తల్లి అయినా తండ్రి అయినా మొత్తం వినాయకుడే. యో యథా కురుతే కర్మ స తథా ఫలమశ్నుతే. మయా సమర్పితో జీవో దేవదేవే గజాననే. నా జీవితాన్ని మొత్తాన్ని నేను దేవదేవుడైనటువంటి గజానుడి ఎందు సమర్పించేశాను. తేన జీవస్తథా జ్ఞానం మమ దత్తం సుభక్తిత. కాబట్టి ఆయనే నాకు జీవితాన్ని, నా జ్ఞానాన్ని మొత్తం ప్రసాదించాడు. కాబట్టి ఇంకా ఆయనే నాకు తల్లి తండ్రి ఎవరైనా సరే ఆయనే. ప్రాసాద భంజనాత్ దేవా క్షేపణాత్ తాడనాన్ మమ వినాయకాతి భక్తస్య తథా ప్రాప్తం ఫలం శుభే. ఎప్పుడైతే కనుక ఆయనకి ఈ రోగం ప్రాప్తించిందని నువ్వు వచ్చి చెప్తున్నావు, ఇదంతా దీనికి మూల కారణం ఏమిటంటే వినాయక మందిరాన్ని భగ్నం చేశాడు. విచార్యమాణే సత్వం మే మాతావా న పితాపిచ సర్వస్య హి పితాదేవో మాతాదేవో గజానన. ఎప్పుడైతే మనం తత్వం ఏంటి, మూలతత్వం ఏమిటని ఆలోచించామో అప్పుడు ఈ భౌతికమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు తల్లిదండ్రులుగా నాకు కనపడట్లేదు, కాబట్టి నేను ఆ విషయంలో ఏమీ చేయలేను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. తస్యాస్య దర్శనే దోష పతితస్య మహాన్ భవేత్ స్నేహం త్యక్త్వా మదీయం త్వం పతిం స్వం పరిసేవయ. కాబట్టి నేను వచ్చి ఏదో చేస్తానని చెప్పి నువ్వు మాత్రం అనుకోవద్దు. ఆయన కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించవలసే ఉంది. కాబట్టి నేను వచ్చి ఇప్పుడు సేవ చేయటం అనేది ఉండదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇది పుత్రవచ శ్రుత్వా సా తం పునరథాబ్రవీత్ కృపయానుగ్రహాత్ స్నేహాత్ ఉచ్ఛాపం వక్తుమర్హసి. సరే, ఇంకా ఒకసారి ఆమెకు అర్థమైపోయింది, ఇతను మన సాంసారికమైనటువంటి బంధనాలని దాటుకొని పై స్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇతను మళ్ళీ సంసారంలోకి రాగి మళ్ళీ తల్లి తండ్రి అని చెప్పి తీసుకొచ్చి ఈ సేవ చేయటం ఇవన్నీ కొడుకుగా చేయాలి. కానీ కొడుకు అనే భావనను కూడా దాటిపోయి పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి అతనిని మళ్ళీ నేను తీసుకొచ్చి ఇవన్నీ సేవ చేయమని అడగటం భావ్యంగా లేదు. మరి అయితే ఏం చేయాలి దీనికి ఉపాయం అంటే ఆమె ఏమడుగుతుందంటే, సరే నువ్వు ఎట్లాగో శాపం పెట్టేసావు, అయిపోయింది, దీనికి పరిహారం కూడా నువ్వే చెప్పేశాయి. కృపయా అనుగ్రహాత్ స్నేహాత్ ఉచ్ఛాపం వక్తుమర్హసి. ఈ శాపాన్ని తొలగించుకోవటం కోసం ఏం చేయాలో అది నాకు చెప్పు అంటే అప్పుడు పుత్రుడు చెప్తున్నాడు, భవాంతరేస్య జనని భవితాసి వరార్థిని అయమేతాదృశ పుత్రో భవితా తవ సువ్రతే. ఇప్పుడు ఈ జన్మలో ఇతను నీకు భర్తగా ఉన్నాడు, కానీ వచ్చే జన్మలో అతను నీకు పుత్రుడుగా పుట్టబోతున్నాడు, నువ్వు అతనికి తల్లి కాబోతున్నావు.
కళ్యాణనామా భవితా వల్లభ క్షత్రియర్షభ కమలేతి చ విఖ్యాత నామ్నాత్వం భవిష్యసి. నీవు కమల అనే పేరుతో రాబోతున్నావు, ఇతను క్షత్రియుడిగా పుట్టబోతున్నాడు. దక్ష ఇత్యేవ పుత్రస్య నామాఖ్యాతం భవిష్యతి. తతో 12 వర్షాణి వల్లభస్తప్యతే తపః. అప్పుడు ఆ వల్లభుడు ఇందాక నిన్నటి కథలో మనం అనుకున్నట్టుగా 12 సంవత్సరాలు కూడా తపస్సు చేస్తాడు. అంధతాం బధిరత్వంచ క్షతాని మూకతాం తథా వ్యసనేతుం తు దక్షస్య పరం నియమమాస్థితః అలబ్ధ్వా సఫలం తస్మాత్ సపుత్రాం త్వాం శుభాననే నిరాకరిష్యతే గేహాతు విదేశస్థానే భవిష్యసి. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే కనుక అతను నీకు కొడుకుగా పుట్టి ఇన్ని రకాలైనటువంటి వ్యాధులతో ఉంటాడో 12 సంవత్సరాలు అతను తండ్రి తపస్సు చేసి అది ఎప్పుడైతే నయం కాలేదో అప్పుడు బయటికి పంపించేస్తాడు. అలబ్ధ్వా సఫలం తస్మాత్ సపుత్రాం త్వాం శుభాననే నిరాకరిష్యతే గేహాత్ విదేశస్థా భవిష్యసి. కస్యచిద్ విజయవర్యస్య ద్విరదానన చేతనః దైవాత్ స్పర్శే సభద్రే తే సమ్యక్ పుత్రో భవిష్యతి. ఎప్పుడైతే కనుక ద్విజశ్రేష్ఠుడు ఎవరైతే ఉంటాడో అతని యొక్క దేహం నుంచి సంప్రాప్తించినటువంటి వాయువు చేత మొత్తం కూడా ఈ రోగమంతా తొలగిపోతుంది. తత్రైవ గణనాథస్య దర్శనంచ భవిష్యతి తదా సదివ్య దేహత్వం ప్రాప్యతే ద్విరదాననాత్. అప్పుడే అతనికి ఈ పూర్వజన్మ కృతమైనటువంటి పాపమంతా తొలగిపోయి ఆ వ్రణాలు ఇవన్నీ కూడా రోగాలన్నీ కూడా తొలగిపోయి దివ్యమైనటువంటి ఒక దేహాన్ని సంప్రాప్తిస్తుంది. ఇది సర్వం సమాఖ్యాతం ఉచ్ఛాప కారణం శుభే భవిష్యం కథితం తేత్య యథేష్టం గమ్యతాన్ త్వయా. ఈ రకంగా నీకు కావలసినటువంటి శాప విమోచనానికి కావాల్సిందంతా కూడా నేను చెప్పాను కాబట్టి ఇంకా నువ్వు నెమ్మదిగా వెళ్ళి నీ ఏవైతే చేయాలో అవి చేసుకుంటూ ఉండు. ఏవం నిరాకృతా తేన జనని నిరగాత్తతః దుఃఖశోక సమాయుక్త కించిద్ధర్షయుతాపిచ. ఈమెకి 2 రకాలుగా ఉంది. ఒకటి దుఃఖం ఉంది, ఇంకొక విషయంలో సంతోషం కూడా ఉంది. ఎలాగ సంతోషం అంటే కొడుకుకి చక్కగా జ్ఞానోదయమైంది, ఒక ఉన్నతమైనటువంటి భక్తిపరాయణ అయిపోయాడు కాబట్టి ఆ విషయంలో సంతోషంగా ఉంది. కానీ అదే సందర్భంలో కొడుకు కాకుండా పోతున్నాడు. ఎలా మరి ఇక్కడ పితృసేవ చేయాలి, నేను అంటే భర్తకి ఎంత సేవ చేయాలి, దానికి అతను రావట్లేదు అని చెప్పి ఒక అంశంలో ఆమెకి దుఃఖంగా ఉంది. హర్షము ఉంది, శోకము 2 ఉన్నాయన్నమాట. అలా జరుగుతున్న సందర్భంలోనే ఆ భల్లాలుడికి అతని యొక్క భక్తి పారవశ్యం చేత అతని యొక్క తపఃప్రభావం చేత చూస్తూ ఉండగానే వినాయకుడి యొక్క లోకం నుంచి విమానం ఒకటి రావటం. సచారురోహ తద్దివ్యం విమానం భక్తి భావితం గజాననేన విహితం భల్లాలో అథాధిక అగమద్దివం. ఆ రకంగా వెంటనే స్వర్గలోకానికి భల్లాలుడు వెళ్ళిపోయారు. ఇతితే సర్వమాఖ్యాతం యత్పృష్టో అహం ఇహ త్వయా యాగతిస్తేన వైశ్యేన సంప్రాప్త జన్మనోర్ద్వయోః యథా జగాద భల్లాలః సర్వం తదభవత్ తదా సజజ్ఞే కమలా భూత్వా సోభవత్ క్షత్రియర్షభః. ఇందాక ఎప్పుడైతే శాప విమోచనంలో చెప్పాడో అదే రకంగా జరిగింది. ఇది భల్లాలుడేమో అతని భక్తి పారవశ్యం చేత అతనికి కావలసినటువంటి సాంసారికమైనటువంటి అజ్ఞానమంతా తొలగిపోవడం చేత వినాయకుడి దగ్గర లోకం నుంచి అతనికి విమానం వచ్చింది. ఆ విమానాన్ని ఎక్కి వినాయక లోకానికి వెళ్ళిపోయాడు. ఈ రకంగా మనం మొదలు పెట్టుకున్నటువంటి కథ